కొన్ని ఏపీ వార్తలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ అంశానికి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మందులు సర్జికల్స్కు తీవ్ర కటకట, సర్కారు ఆసుపత్రుల్లో సంకటం. ఇందా చూసాం కదా, గజపతి నగరంలో కరెంటు కోతతోటి అల్లాడుతున్నటువంటి వైను ముఖ్యమంత్రి గారేమో మరోవైపు డ్రోన్ ట్యాక్సీల దాకా వెళ్ళారు, కానీ పరిస్థితి ఏమో అందుకు భిన్నంగా కనపడతా ఉంది. సూది దూది సిరంజిలు కూడా బయట కొనాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే మిమ్మల్ని అడిగేవారు లేరనుకుంటున్నారా? దళిత బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసుల బరితెగింపుపై హైకోర్టు నిప్పులు. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు కొమ్ము కాస్తారా? టీడీపీ నేతలను కాపాడేందుకు ఖాకీల నిర్వాహకంపై ఆగ్రహం. న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిస్ ఠాకూర్ సేవల నిరుపమానం అంటూ ఆయన రిటైర్ అయిన సందర్భంగా న్యాయమూర్తులు వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఇక టీడీపీలో ఎస్సీ ఎమ్మెల్యేల టార్గెట్. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్య. ఎస్సీ ఎమ్మెల్యేలకు అధికారం ఉండకూడదా, తొక్కేస్తారా అని ప్రశ్న. ఎవరు చెప్పాలి? జనం మీ నాయకులను కదా ప్రశ్నించాల్సింది. జనాన్ని అడిగితే ఏం ఉపయోగం? 150 కోట్ల ప్రభుత్వంకి ఎమ్మెల్యే వరద స్కెచ్ అంటే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు స్కెచ్ చేశారంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఇక చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈడీ సోదాలు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదు. చంద్రబాబు అవినీతిని ఇక ఎండగడతా. మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తన ఇంట్లో సోదాలకి కారణం చంద్రబాబు ప్రోద్బలమేనని ఆయన స్పష్టం చేశారు. మద్యం కేసులో తనకు సంబంధం లేకపోయినా చంద్రబాబు వల్లే తనను నిందితుడిగా చేర్చారన్నారు. ఇంట్లో సోదాలు చేసి అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏదో ఒక మ్యానుస్క్రిప్ట్ మినహా ఏమీ లభ్యం కాలేదు. దేశంలో మోస్ట్ డర్టెస్ట్ పాలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే ఆయన చంద్రబాబు నాయుడు అని గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని ఇప్పుడు విజయసాయిరెడ్డి గుర్తు చేయడం విశేషం. ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదు. నెలకు మీరు ఆర్జించే 5,000 కోట్లు శాశ్వతం కాదు. ఈ ఆర్జన మీకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. మీరు చేసే ప్రజాసేవ మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. జీవిత చర్మాంకంలో కొన్ని మంచి పనులు చేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు అవినీతిని ఎండగడతానని హెచ్చరించారు. సో ఇది విశేషం. జూలైలో మీడియాతో పాటు రాజకీయాల్లో కూడా వస్తారని కూడా ఆయన చెప్తున్నారు. నిజంగానే ఈడీ తీరు భలే తమాషాగా ఉంటుంది. బీజేపీలో చేరంగానే మొత్తం నిర్మా వాషింగ్ పౌడర్ లాగా మొత్తం క్లీన్ అయిపోవటం, తెలుగుదేశం వాళ్ళు చేరంగానే మొత్తం అసలు ఈడీ కేసులు అన్నీ పక్కకు పోవటం, చంద్రబాబు గారి పిఎస్ మీదే ఏకంగా 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత అసలు పట్టించుకోకపోవటం, ఇప్పుడు వాళ్ళ ఒత్తిడి మేరకే జరిగింది ఈడీ సోదాలు, మద్యం అక్రమ కేసు పెట్టారని విజయసాయిరెడ్డి గారు అంటున్నారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల తీరుని ఎండగట్టాలని చంద్రబాబు గారు అన్నారట. అమరావతిలోనూ సింగపూర్ తరహా నీటి నిర్వహణ అంట. ఇక్కడ ఆల్రెడీ 1,000 కోట్లు ఖర్చు పెట్టి అనేక రిజర్వాయర్లు కట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తిపోతలు పెడుతున్నారు. మరి ఏమి సింగపూర్ తరహా ఏం చేస్తారు? కిల్లర్ పార్టీతో రాజకీయాలు చేస్తున్నాం ఏంటో అచ్చంగా. అసలు హామీల గురించి మాట్లాడకుండా చంద్రబాబు గారు ఎంతసేపు ఇదే గోల. జనరల్గా ఎవరికి వయసుకి వారు గౌరవం ఇచ్చుకోవాలి. ఆయన మరి ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకుంటే బాగుంటుందని చెప్పాలి. ఇక రాఘవ్ చద్దా, అశోక్ మిత్తల్ సహా ఆప్కు 7 రాజ్యసభ ఎంపీలు గుడ్ బై. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆ పార్టీ సిద్ధాంతాలను వదిలేసిందని ఆరోపణ. ఎవరంటే ఈయన క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నట్టున్నాడు. హర్భజన్ సింగ్ అంటే ఆయనే కదా మన శ్రీనివాస్ గారు. హర్భజన్ సింగ్ గారు కూడా ఉన్నాడంట, క్రికెటరే కదా. అట్లా రాఘవ్ చద్దా ఈయన చాలా సీరియస్ పాలిటీషియన్, చాలా నిజాయితీగా మాట్లాడతారనుకుంటే సడన్గా ఈయన ఈ పని చేశాడు. మరి ఏంటో. సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, స్వాతి మాలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్జిత్ సాహిని, హర్భజన్ సింగ్ వీళ్ళంతా వెళ్ళిపోయారట. ఆర్టీసీ సమ్మె అసలు కారణం ఏంటి? సరే, దురదృష్టవశాత్తు ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటం, ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన పరిస్థితి రావటం, సో కొంత మేరకు పరిష్కారం చేయడం మంచిది అయినప్పటికీ కూడా అసలు దీనికి మూల కారణం ఏంటి? ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వటమైనా ఏమిటి? ఈ ట్రెండ్ మీద అదే మరోవైపు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదని చెప్పి మంత్రులు జీతాలు సగం కోత కోసుకుని రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తారంట. వీళ్ళకి జీతాలు ఎంత కట్ అవుతాయి? 14,000 కోట్ల అప్పు రిటైర్డ్ ఉద్యోగులకి బకాయిలు ఉంటే, మరోవైపు ఏప్రిల్ జూన్ మధ్య తెలంగాణలో 18,900 కోట్లు అప్పు చేశారట. ప్రతి నెల సగటున 6,300 కోట్లు అప్పు చేయాల్సి వస్తుందట. ఇంకోవైపు భూముల విలువలు సవరిస్తారట. మరి ఎంతవరకు ఆదాయం పెరుగుద్దో. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఆచరణ సాధ్యం కాని హామీల ప్రభావమే ఈ ఆర్టీసీ సమ్మె కానీ, ఇతరత్ర సమస్యలు కానీ, ఇవన్నీ రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు కానీ ఇవన్నీ కారణమా ఏమిటి అసలు? మరి మరోవైపు ఆర్టీసీ సమ్మెనే రాజకీయంగా వాడుకోవడానికి ఆయా పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయా?
మరి బండి సంజయ్ గారి ప్రవర్తన మీద కూడా చాలా వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి.